హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన క్వశ్చన్ ఏంటంటే డిజిటల్ సమ్లో మనకు క్వశ్చన్ ఏంటంటే 2000 ఎంప్లాయీస్ ఆర్ సైన్ టు కంప్లీట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ 15% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ డిక్రీజ్డ్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ అగైన్ 10% ఆఫ్ ద ఎంప్లాయీ ఆర్ డిక్రీజ్డ్. హౌఎవర్, టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ టైమ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 10% ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్. వాట్ వాస్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ డ్యూరింగ్ ద ఫోర్త్ ఇయర్? ఓకేనా, ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఓకేనా, మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా, ఇలా చేయాలో చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇలా చేయాలో చూద్దాం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ 2000 ఎంప్లాయీస్ ఇచ్చాడు. ఓకేనా, 2000 ఎంప్లాయీస్ ఇచ్చాడు. అలానే ఎంత అన్నాడు? ఫస్ట్ ఇయర్లో 15% అన్నాడు. 15% అన్నాడు కదా. అంటే మనకి ఇక్కడ ఏం రాసుకోవాలి? 100లో 15 మైనస్ చేస్తే 85/100. ఓకేనా, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి? ఇక్కడ 10%. 10% అంటే ఎంత? 90/100. మళ్ళీ ఇక్కడ డిక్రీజ్ అన్నాడు. ఇక్కడ చూడాలి మీరు, ఇక్కడ డిక్రీజ్ అన్నాడు. రెండు ప్లేస్లలో డిక్రీజ్ అన్నాడు 18. ఓకేనా, మళ్ళీ ఏమన్నాడు? ఇతను 10% ఇంక్రీజ్డ్ అన్నాడు. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 110/100. ఓకేనా, ఇది సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. చూద్దాం. ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. ఓకేనా, 1 2 3 1 2 3. ఓకేనా, 2 1s are 2, 2 5s are. ఓకే, 5 1s are 5, 5 7s are. ఓకేనా, ఇక్కడ మనకి ఏం మిగిలింది? 17 × 9 చేస్తే ఎంత వస్తుంది? 3. ఇక్కడ చేస్తే 63 కాబట్టి ఇక్కడ 3, ఇక్కడ 6, 9 1s are 9, 9 + 6 ఎంత? 50. ఏమొచ్చింది? 153. ఇక్కడ ఏముంది? 11 ఉంది. ఓకేనా, చేస్తే 133 15 11 13 15 1 చేస్తే ఎంత వస్తుంది? 3 8 6 1. అంటే ఇక్కడ ఏమొచ్చింది? 153 × 11 చేస్తే మనకు 1683 వచ్చింది. ఓకేనా, ఆప్షన్లో ఉందా? 1683 ఉంది. ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాను అన్న కామెంట్ చేయండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, బాయ్.